हरे कृष्ण प्रभु दंडवत प्रणामालु। तस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तु ते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधारा श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। त्रिनादपि सुनीचेन तरोरपि सहिष्णुना मानिना मानदेन कीर्तनीय सदा हरिः। कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम्। संसारदुःखजलदौ प्रथितस्य कामा क्रोधादिनक्रमकरे कवलीकृतस्य दुर्वासना निगडितस्य निराश्रयस्य चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेष्वभद्रेषु नित्यं भागवत सेवया भगवति उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। हरे कृष्ण। సో ఈరోజు మనకు అసైన్ చేసిన వర్స్ శ్రీమద్ భాగవతం 2వ స్కందం 6వ చాప్టర్ 6వ శ్లోకం. हरे कृष्ण प्रभु दंडवत प्रणामालु। దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. సో ఇది కాల్ రిపీట్ చేద్దాము. ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసి కాల్ రిపీట్ చేయండి. ఆ తర్వాత డివోటీస్ అందరూ చెప్పొచ్చు. బాహవో లోకపాలానాం बाहवो लोकपालानां ప్రాయశ క్షేమ కర్మణాం प्रायशः क्षेमकर्मणां బాహవో లోకపాలానాం बाहवो लोकपालानां ప్రాయశ క్షేమ కర్మణాం प्रायशः क्षेमकर्मणां బాహవో లోకపాలానాం बाहवो लोकपालानां ప్రాయశ క్షేమ కర్మణాం. प्रायशः क्षेमकर्मणां। థ్యాంక్ యూ మాతాజీ. हरे कृष्ण प्रभु जी प्रणमालु। మిగతా డివోటీస్ చెప్పండి. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणामालु। बाहवो लोकपालानां दायसं क्षेमकर्मणां। हरे कृष्ण प्रभु जी प्रणामालु। बाहवो लोकपालानां प्रायशं क्षेमकर्मणां। हरे कृष्ण प्रभु। बाहवो लोकपालानां प्रायशः क्षेमकर्माणां।
హరే కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ. బాహవో లోకపాలానాం ప్రాయశః క్షేమ కర్మణాం. హరే కృష్ణ. బాహో లోకపాలానాం ప్రాయశః క్షేమ కర్మణాం. హరే కృష్ణ ప్రభు ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. బాహవో లోకపాలానాం ప్రాయశః క్షేమ కర్మణాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. బాహవలోక పాలానాం ఆయాసాహ క్షేమ కర్మాణం. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. బాహవో లోకపాలానాం ప్రాయశః క్షేమ కర్మణాం. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. బహవో లోకపాలానాం ప్రాయశం క్షేమ కర్మణాం. బాహ క్షేమ కర్మణాం. హరే కృష్ణ ప్రభుజీ. బాహో లోకపాలానాం ప్రాయశః క్షేమ కర్మణాం. ప్రభుజీ మ్యూట్ లో ఉన్నారు ప్రభుజీ, సౌండ్ విన రావట్లేదు ప్రభుజీ. ఓ థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ట్రాన్స్లేషన్ అండ్ పర్పోర్ట్ బై హిస్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తి వేదాంత స్వామి శిల ప్రభుపాద్. శిల ప్రభుపాద్ కి జై. The Lord's arms are the productive fields for the great demigods and other leaders of the living entities who protect the general mass. భగవానుడి బాహువులు లోకపాలురకు జన సామాన్యమునకు రక్షించు ఇతర జీవనాయకులకు ఉత్పత్తి స్థానమై ఉన్నది. సో ఈ శ్లోకం మీనింగ్ ఏముందంటే, భగవంతుని యొక్క చేతులు అంటే భగవంతుని యొక్క బాహువులంట, అదేంటి ఈ దేవతలకి మరియు ఈ యొక్క జీవన ఆధారంగా ఉన్న లీడర్స్ ఉన్నారు కదా, రాజులు కానీ వాళ్ళందరూ కూడా, వాళ్ళందరికీ ప్రొటెక్షన్ లాగా ఉందన్నమాట భగవంతుడిది. అంటే భగవంతుని యొక్క భుజాలు ఎవరు అంటే ఇతరత్ర దేవతలు ప్లస్ లీడర్స్, రాజులు వాళ్ళందరూ. సో వాళ్ళు భగవంతుని యొక్క భుజాలు అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. సో మనము ఇది యాక్చువల్గా మనము ఫస్ట్ స్కందంలో సుఖదేవ గోస్వామి అన్ని ప్రశ్నలు అడుగుతాడు. సుఖదేవ గోస్వామి అక్కడికి వచ్చినప్పుడు పరీక్షిత్ మహారాజ్ అన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు అనమాట. సో పరీక్షిత్ మహారాజ్కి మనకి ఎట్లాగూ మనం చూసాం కదా, ఆయనకు శాపం వస్తుంది, 7 రోజుల్లో చనిపోతాడని చెప్పేసి. ఆయన వెళ్ళి ఆ శమిక ఋషి పైన ఇట్లా చనిపోయిన పామును చుట్టగానే ఆయనకు శాపం వస్తుంది అనమాట. సో శాపం రాగానే ఇమ్మీడియట్గా దాన్ని తీసేసుకుంటాడు. సో ఆ శాపాన్ని తీసేసుకొని దాన్ని ఆయన ఖండించాడు అనమాట. ఎందుకు నాకు ఇట్లా అయింది, నాకు శాపం ఎలా వచ్చింది, నేను ఇంత తొందరగా చనిపోవడానికి నేనేం తప్పు చేశాను, ఇప్పుడు నాకే ఎందుకు ఇలా జరిగింది, ఇవన్నీ ప్రశ్నలు మనకు వస్తాయన్నమాట. ఎప్పుడన్నా మనకు ఒక రోగం రాగానే, లేకపోతే ఏదన్నా మనకు చెడు జరగగానే, మన ఇంట్లో ఎవరైనా చనిపోగానే. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, నాకెందుకు ఇలా అవుతుంది, నేనేమైనా తప్పు చేశానా, భగవంతుడు నన్ను ఎందుకు చిన్న చూపు చూస్తున్నాడు, రైట్? రకరకాలుగా ఇలా ఆలోచించుకుంటారు. కానీ పరీక్షిత్ మహారాజ్ ఏంటి, ఆయనే భగవంతుని యొక్క శుద్ధ భక్తుడు. ఆయన ఏముంది, 1-2 ఇల్లులు ఉన్నాయా, ఆయనకు ప్లాట్స్ ఉన్నాయా, ఆయన మొత్తం భూగోళం మొత్తం ఈ బ్రహ్మాండం మొత్తానికి, ప్రపంచానికి మొత్తానికి అధిపతి ఆయనే. ఆయనకి నువ్వు 7 రోజుల్లో చనిపోతావని శాపం రాగానే ఆయన ఎవరిని బ్లేమ్ చేయట్లేడు.
భగవంతుడా నాకెందుకు ఇలా రాసావు నా తలరాత అని భగవంతుని అనట్లేడు. ఫస్ట్ థింగ్ ఏం చేశాడు, అది ఏదైతే వచ్చేసిందో అది యాక్సెప్ట్ చేశాడు. ఒక ఇది దైవ నిర్ణయము అని చెప్పేసి ఇమ్మీడియట్గా ఆయన కొడుక్కి రాజ్యం ఇచ్చేసి ఆయనే మామూలుగా డివోటీ డ్రెస్ వేసేసుకొని బయటికి వెళ్తాడనమాట. వెళ్ళి అందరూ ఋషులు సేజెస్ అందరూ నైమిషారణ్యాలో అక్కడ ఉన్నప్పుడు వాళ్ళందరినీ కలిసి అక్కడ కలిసి ఆయనే ఆ, భాగవతం చదువుకుందామని నిర్ణయం తీసుకుంటాడు. అంతలో సుఖదేవ గోస్వామి వస్తాడు. సుఖదేవ గోస్వామి రాగానే అందరూ ఆయనకు దండవత్ ప్రణామం చేసేసి ఆయనకు వ్యాసాసన ఇస్తారు. మీరు చెప్పండి అని. సో ఆయన వ్యాసాస్ మీద కూర్చున్నగానే ఇమ్మీడియట్గా ఆయన ప్రశ్నలు అడుగుతుంటారు అనమాట. అసలు ఏంటి అన్నిటికంటే ముఖ్యమైన విషయం మానవ జాతికి ఏది ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ చనిపోయే ముందు వ్యక్తి తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి. సో ఈ ప్రశ్నలు అడిగినప్పుడు సుఖదేవ గోస్వామి ఆయనకి చెప్తున్నాడు అనమాట. సో ఇప్పుడు మనం రెండో స్కందంలోకి వచ్చాము. రెండో స్కందంలో ఫస్ట్ ఏంటిది, నారదుడు వ్యాసదేవుడి మధ్యలో సంఘర్షణ, వాళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ ఏంటిది అది అది వస్తుంది. ఆ తర్వాత సారీ ఇది ఒకటో స్కందం. సృష్టి రహస్యం ప్రభుజీ. ఎస్. సో ఫస్ట్ ఏంటంటే అన్నిటికంటే ఫస్ట్ స్టెప్ భగవంతుని మనం అర్థం చేసుకోవాలనుకునే మొదటి మెట్టు ఏంటి, అది డిస్కస్ చేస్తారు. ఆ తర్వాత భగవంతుడు మన హృదయంలో ఉన్నాడు, అది రెండో చాప్టరు. తర్వాత మూడో చాప్టర్ వచ్చేసి భగవంతుని యొక్క భక్తియుత సేవ అంటే ఏంటి, అవన్నీ డీటెయిల్స్. ఆ తర్వాత ఈ సృష్టి ఎలా జరిగింది అదంతా నాలుగో చాప్టరు. ఆ తర్వాత ఐదో చాప్టర్ వచ్చేసి అన్ని కాజెస్కి కాజ్ ఎవరు, అంటే అన్ని రకాల పనులకి మూల కారణం ఎవరు, అది ఐదో చాప్టర్లో డిస్కస్ చేశాము. ఇప్పుడు ఆరో చాప్టర్లో పురుష సూక్త కన్ఫర్మ్డ్. పురుష సూక్త కన్ఫర్మ్డ్ అంటే పురుష సూక్త నిర్ధారణము, ఇది చాప్టర్లో మనం ఉన్నాం అన్నమాట. సో ఇందులో ఫస్ట్ దీంట్లో ఏమొస్తుంది మనకి, పరీక్షిత్ మహారాజ్ అడిగిన ప్రశ్నలకి ఆరో ప్రశ్నకి సమాధానం వస్తుంది అనమాట. ఈ యొక్క యూనివర్స్ దేంతో చేయబడింది, ఈ మొత్తము ఈ బ్రహ్మాండము యూనివర్స్ అంతా దేంతో చేయబడింది అనే దానికి ఇక్కడ ఆన్సర్ చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ గర్భోదశాయ విష్ణు ఆయన నుంచి సటిల్ సెన్స్ ఆర్గన్, ఆయన నుంచి తన్మాత్రాస్ ప్లస్ ఇవన్నీ వస్తాయి కదా. ఆ తర్వాత గర్భోదశాయ విష్ణు గ్రాస్ సెన్స్ ఆర్గన్ నుంచి ఆయన యొక్క సటిల్ సెన్స్ ఆర్గన్, గ్రాస్ సెన్స్ ఆర్గన్ అంటే ఆ భగవంతుని యొక్క స్వరూపం నుండి మనకు సెన్సెస్, ఈ యొక్క సెన్సెస్ ప్లస్ సెన్సెస్ దేవతాస్ వస్తారనమాట. అంటే ఇంద్రియాలు ప్లస్ ఇంద్రియాల దేవతలు ప్లస్ విరాట రూపము జీవ ఇదంతా వస్తుంది. భగవంతుని యొక్క మనస్సు నుంచి ఏమొస్తుంది, తన్మాత్రాసును ఈ ఎలిమెంట్స్ వస్తాయన్నమాట. సో అవన్నీ ఒక్కొక్కటి ఇప్పుడు భగవంతుని యొక్క ఒక్కొక్క ఆర్గన్ తీసుకొని, భగవంతుని యొక్క తల తీసుకొని, ఆయన యొక్క భుజాలు తీసుకొని, ఆయన యొక్క నడుము తీసుకొని, అట్లా ఒక్కొక్కటి ఏమొస్తుంది అనేది ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఫస్ట్ ఒకటో శ్లోకంలో ఏం చెప్తున్నాడు, ఒకటో శ్లోకంలో 7 ధాతువులు సప్త ధాతవా, ఇవేంటి, వేదాలకు 7 మీటర్స్ ఉంటాయి, ఆ మీటర్స్ అంటవి. భగవంతుని యొక్క శరీరం ఏంటంట, యాక్టివ్ ప్రిన్సిపల్స్, పవర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. భగవంతుని యొక్క శరీరం మొత్తము భగవంతుని యొక్క శక్తి, అన్నింటిని కదిలించే శక్తి ఉంది అన్నమాట అందులో. తర్వాత భగవంతుని యొక్క వెంట్రుకలు మరియు తన యొక్క గడ్డము దేనికి సంబంధించింది, క్లౌడ్స్ అంటే మేఘాలు. తర్వాత భగవంతుని యొక్క గోళ్ళు, ఇవన్నీ ఇంకా వస్తాయి మీకు, మీరు మళ్ళీ చదువుతూ ఉంటే నెక్స్ట్ శ్లోకాలలో ఇవన్నీ వస్తాయి అన్నమాట. భగవంతుని యొక్క గోర్లు ఏంటంటే అవి
ఆ, మన ఖనిజాలు ఉంటాయి కదా, భూమిలో ఖనిజాలు, తర్వాత రకరకాల ఆ, బంగారము, ఇత్తడి, ఇలాంటి మనులు, ఆ, ఇవన్నీ ఏమంటారు, మెటల్స్, ఇవన్నీ, తర్వాత మెరుపు, ఇవన్నీ కూడా భగవంతుని యొక్క గోర్లంట. తర్వాత ఆయన యొక్క భుజాలు, ఆయన యొక్క ఆర్మ్స్, అంటే ఆయన యొక్క భుజాలను లోకపాలాస్ ఉన్నారనమాట. ఎవరు? పీపుల్ని రక్షించే లోకపాలాస్. భగవంతుని యొక్క స్టెప్స్, ఆయన యొక్క నడక, భూర్లోక, భువర్లోక, స్వర్గలోక. ఆయన యొక్క పాద పద్మాలు మనకి ప్రొటెక్షన్ ఇస్తుందన్నమాట. ప్రొటెక్షన్ ప్లస్ మన యొక్క అన్ని కోరికలు తీర్చడానికి ఎక్కడి నుంచి వస్తున్నాయి? భగవంతుని యొక్క పాద పద్మాల నుంచి. సో అట్లా భగవంతుని యొక్క వెనక భాగము ఎన్వి. ఎన్వి అంటే మాత్సర్యం, ఒకరి మీద ఒకరికి అసూయ లేదా మిస్ఫార్చ్యూన్, మనకి ఏదైనా చెడు జరగడము, చావు, తర్వాత ఈ నరక లోకాలు, ఇదంతా భగవంతుని యొక్క వెనుక భాగం. తర్వాత ఇంకా ఫ్రస్ట్రేషన్, ఇగ్నరెన్స్ అండ్ ఇమ్మొరాలిటీ. సో అవిద్య ప్లస్ చికాకు ప్లస్ ఇమ్మొరాలిటీ అంటే ఇమ్మొరాలిటీ అంటే తెలుగులో ఏమంటారు? మోరల్ అంటే చాలా కరెక్ట్గా ఉండడం, ఇమ్మొరాలిటీ అంటే అంతా రాంగ్గా ఉండడం. అది భగవంతుని యొక్క. ఇప్పుడు మనకు బ్లడ్ సర్క్యులేషన్ కావాలంటే మనకు ఆర్టరీస్ అండ్ వెయిన్స్ అనేది ఉంటాయన్నమాట మన బాడీస్ లోపల. మన బాడీ లోపల మంచి రక్తం ప్రవర్తించేది వెయిన్స్ కొన్ని ఉంటాయి, చెడు రక్తం ప్రవర్తించే వెయిన్స్ కొన్ని ఉంటాయి. అంటే వీటిని రక్తనాళాలు. ఈ రక్తనాళాలు ఏంటి అంట? భగవంతుని యొక్క రక్తనాళాలు దేన్ని చూపిస్తుందట? ఆ చెరువులని. చెరువులు ఏంటి? భగవంతుని యొక్క రక్తనాళాలు. భగవంతుని యొక్క బోన్స్ అంటే ఆయన యొక్క ఎముకలు మనకి ఏం చూపిస్తున్నాయి? ఇక్కడ గుట్టలు, కొండలు, గుట్టలు. భగవంతుని యొక్క కడుపు సముద్రము, తర్వాత మనం తీసుకునే ఆహారం లోపల జ్యూసు, ప్రధాన, తర్వాత మళ్ళీ ప్రళయం, ఇవన్నీ కూడా భగవంతుని యొక్క కడుపు చూపిస్తుంది అనమాట. భగవంతుని యొక్క హృదయం ఏంటి? మైండ్, మన యొక్క మనస్సు. భగవంతుని యొక్క చిత్తం ఏంటి? మనందరికీ ధర్మ, నిజము ప్లస్ నాలెడ్జ్, అంటే ఇవన్నీ చూపిస్తున్నాయి అన్నమాట. సో ఇక్కడ మనకు రకరకాలుగా చూపిస్తారు. ఫస్ట్ భగవంతుని విశ్వరూపంలో 3 భాగాలుగా చూపిస్తారు. ఫస్ట్ కింద ప్లానటరీ సిస్టమ్స్, పాతాళ లోకాలు, ఆయన యొక్క పాదాలు, ఆయన యొక్క నడుం భాగం, మిడిల్ బెల్ట్ భాగం, అదంతా వచ్చేసి మనం ఉండే ఈ భూలోక, భూర్లోక. ఆ తర్వాత పై లోకాలన్నీ ఆయన యొక్క ఛాతీ నుంచి తల వరకు అనమాట. అట్లా ఒకటి చెప్తారు. రెండోది ఏంటి? బ్రాహ్మణాస్ అంటే ఎవరు? భగవంతుని యొక్క తల భాగం బ్రాహ్మణాస్. క్షత్రియులు అంటే ఎవరు? భగవంతుని యొక్క చేతులు, భుజాలు. వైశ్యులు అంటే భగవంతుని యొక్క కడుపు, తొడలు. భగవంతుని యొక్క పాదాలు వచ్చేసి శూద్రులు. అలాగే ఇప్పుడు మనకి ఇవన్నీ చెప్పారనమాట. ఏది? సప్త ధాతువుల నుంచి మొదలు పెడితే భగవంతుని యొక్క హృదయం ఏం చూపిస్తుంది, ఇదంతా ఈ విరాట రూపంలో ఇట్లా ఉందన్నమాట. సో మొత్తము అన్నీ ఏది ఉన్నా సరే అవన్నీ భగవంతుని విరాట రూపంలో, భగవంతుని రూపంలో అన్నీ ఉన్నాయన్నమాట. అది మనకి ఇక్కడ చెప్తున్నారు. సో ఈ రోజు చదివిన ఏం చెప్తున్నారు? భగవానుని బాహువులు లోకపాలురకు, జనసామాన్యమును రక్షించు ఇతర జీవన నాయకులకు ఉత్పత్తి స్థానమై ఉన్నది. సో భగవంతుని యొక్క భుజాలు, చేతులు అట్లా ఏంటంట? అది ఎవరైతే లోకపాలకులు, రాజులు వాళ్ళందరూ ఉంటారు కదా, అందరినీ రక్షించే రాజులు. సో వాళ్ళు ప్లస్ ఈ ఇతరత్ర అన్య దేవతలు ఎవరంట? భగవంతుని యొక్క చేతులు, భుజాలతో చెప్పబడుతున్నారనమాట. సో దీంట్లో భాష్యంలో ఇక్కడ చెప్తున్నారు. భాష్యం శ్రీలా ప్రభుపాద వారిచే, శ్రీలా ప్రభుపాద్కి జై. శ్రీమద్ భాగవతములోని ఈ ముఖ్య శ్లోకము భగవద్గీత 10:41-42 యందు ఈ క్రింది విధముగా ధృవపడబడి చక్కగా వివరించబడినది.
యద్యద్విభూతిమత్సత్వం శ్రీమద్ ఊర్జితం ఏవ వా తత్తత్ ఏవావగచ్చత్వం మమ తేజోంస సంభవం అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టవ్యాహం ఇదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్. సో కృష్ణ భగవానుడు అర్జునుడికి ఆయన యొక్క విభూతులు చెప్తున్నాడు అన్నమాట. ఆయన యొక్క విభూతులు చెప్తూ ఏమేమి చెప్తున్నాడు? పంచపాండవుల్లో నేను అర్జునుడిని, తర్వాత అన్ని కొండలలో హిమాలయాస్ నేనే, తర్వాత అన్ని జంతువులకెల్లా నేను సింహం నేనే, తర్వాత సముద్ర జంతువులలో నేను సొరచేప నేనే, షార్క్. ఇట్లా అన్ని చెప్తున్నాడు అనమాట. అంటే పక్షులలో గద్దను నేనే, గరుడను నేనే, ఇట్లా అన్ని చెప్పుకుంటూ వచ్చిన తర్వాత లాస్ట్కి చెప్తాడనమాట. ఇదంతా ఎందుకు అర్జున? యద్యద్విభూతిమత్సత్వం శ్రీమద్ ఊర్జితం ఏవవ తత్తద్ ఏవావగచ్చత్వం మమ తేజోంస సంభవం. ఎక్కడైతే మీరు యద్యద్విభూతిమత్సత్వం, ఎక్కడైతే మీకు ఏదైనా చమత్కారంగా కనిపించింది అనుకోండి, శ్రీమద్ ఊర్జితం ఏవవ తత్తద్ ఏవావగచ్చత్వం, అందులో మీరు గ్రహించాల్సింది ఏంటి? మమ తేజోంస సంభవం, ఇది నా తేజంలోనే సంభవిస్తుంది. మీరు ఎవరినైనా చూడగానే చాలా అందంగా ఉన్నారనుకోండి, వాళ్ళ అందం ఎక్కడి నుంచి వచ్చిందంట? భగవంతుని యొక్క తేజం, ఒక మెరుపు తేజ వీళ్ళకు ఇచ్చాడనమాట. సో శ్రీ కృష్ణ భగవాని యొక్క తేజస్సులో నుంచి ఒక చిన్న మెరుపు లాంటిది వీళ్ళకి ఇచ్చాడు కాబట్టి వీళ్ళు అందంగా కనపడుతున్నారు. ఎవరైనా చాలా తెలివిగా ఉన్నారనుకోండి, వాళ్ళకి ఆ తెలివి ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడి నుంచి ఒక రే వచ్చింది వాళ్ళకి. అట్లా ఎవరికైనా బాగా బలం ఉంది, ఎవరైనా చక్కగా పాడగలుగుతున్నారు, మీరు ఎక్కడైనా ఏదైనా సరే యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమద్ ఊర్జితమేవ, ఎక్కడైనా మీరు చమత్కారంగా ఏది కనపడ్డా సరే తత్తద్ ఏవావగచ్చత్వం, అది ఎక్కడి నుంచి వచ్చింది? మమ తేజోంస సంభవం, నా తేజంలో నుంచే వచ్చింది. నా తేజం అంటే నా యొక్క మొత్తం తేజస్సులో నుంచి ఒక పొర, ఒక చిన్న రే, సూర్యరశ్మిలో ఒక్క కాంతి రేణు ఎలా ఉంటుందో భగవంతునిది ఒక చిన్న మెరుపులాగా ఎవరికన్నా ఇచ్చాడు అనుకోండి, వాళ్ళు చాలా అందంగా ఉండడము, లేదా మంచిగా పాడడము, చాలా బలంగా ఉండడము, శక్తివంతమైన పనులు చేయడము, రకరకాల సాధించగలగడం, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయట? భగవంతుడి నుంచి వస్తున్నాయి. సో మనం ఎక్కడైనా సరే ఎప్పుడన్నా ఎవరైనా బాగా డబ్బు సంపాదిస్తున్నారు, లేదా ఎవరైనా బాగా బలంగా ఉన్నారు, ఎవరైనా చాలా అందంగా ఉన్నారు, చక్కగా పాడుతున్నారు, ఎవరైనా బాగా వంట చేయగలుగుతున్నారు, ఎవరైనా ఏదైనా ఒక పని చాలా మంచిగా చక్కగా చేయగలుగుతున్నారు వాళ్ళ పని, ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? మమ తేజోంస సంభవం, భగవంతుని యొక్క తేజం, చిన్న మెరుపు లాంటి తేజం ద్వారానే ఇది సంభవిస్తుంది. అథవా బహునైతేన కిం జ్ఞాతివేన అథవా అర్జున, ఇవన్నీ ఎందుకు అర్జున? విష్టభ్యాహం ఇదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్. ఈ యొక్క మొత్తం బ్రహ్మాండం ఉంది కదా, ఒక పెద్ద, ఇప్పుడు భూమి ఉంది. ఈ భూమి ఎక్కడుంది? భూమి దేనిపైన రెస్ట్ చేస్తుంది? ఓకే, ఇప్పుడు మీరు సపోజ్ మీరు కార్ కొన్నారు, లేదా మీ ఇంట్లో టీవీ ఉంది, అది ఎక్కడ రెస్ట్ చేస్తున్నారు? ఓ టేబుల్ పైన పెట్టారు. ఆ టేబుల్ ఎక్కడుంది? నేలపైన ఉంది. అంటే మీ అపార్ట్మెంట్లో నేలపైన ఉంది. మీ అపార్ట్మెంట్ ఎక్కడుంది? నేల మీద ఉంది, రైట్? సో దానికి ఒక నేల అనేది ఉంది. ఓకే, మీరు కార్ ఎలా పార్క్ చేశారు? పార్కింగ్ లాట్లో పెట్టారు, దానికి నేల మీద పెట్టారు. ట్రైన్ ఉంది, ట్రైన్ పార్కింగ్ ఆగినప్పుడు ఎక్కడ అవుతుంది? ప్లాట్ఫామ్ మీద అవుతుంది. ఆ ప్లాట్ఫామ్ ఎక్కడ ఉంది? అర్త్ మీద ఉంది, భూమి మీద ఉంది. అంటే అన్ని భూమి మీదనే ఉన్నాయి. మరి ఈ భూమి దేని మీద ఉంది? భూమి తేలుతూ ఉంది. భగవంతుని ఆధీనంలో ఉందా? ఆధారం మీద ఉంది. సో విష్టభ్యాహం ఇదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్, ఈ మొత్తం బ్రహ్మాండాన్ని అంతా నా యొక్క అంశ, ఒక చిన్న అంశ అందులో చేరింది కాబట్టి ఇదిలా తేలుతూ ఉంది అని చెప్తున్నాడు కృష్ణ భగవానుడు. సో మనం ఇన్ని సామాన్లు ఇవన్నీ మనం నేలపైన పెట్టుకుంటాము, ఆ నేల అంతా ఏంటది? భూమి. ఆ భూమి ఎక్కడుందంట? తేలుతూ ఉంది. ఎక్కడ, ఎలా తేలుతుంది? ఏ ఎఫెక్ట్తో తేలుతుంది? విష్టభ్యాహం ఇదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్, నేను నా యొక్క ఒక్క చిన్న చిటికైన అంశ ద్వారా నేను ఎక్స్పాండ్ అయిపోయి ఈ భూమిలో చేరాను కాబట్టి ఆ భూమి అలా వేలాడుతూ ఉంది స్పేస్లో అని చెప్తున్నాడు కృష్ణ భగవానుడు. సో
అలా చెప్తూ మనకి ఎవరైనా సరే, మనం రాజులైనా సరే, మనం పెద్ద పెద్ద లీడర్ అయినా సరే, మనం ఎంతో విద్వాంసులమైనా సరే, సైంటిస్ట్ అయినా సరే, ఇంజనీర్ అయినా సరే, డాక్టర్ అయినా సరే, ఎవరైనా మంచి ఆపరేషన్స్ చేస్తున్నారు, సక్సెస్ఫుల్ అవుతున్నారు. కొందరు బొమ్మలు చక్కగా గీస్తున్నారు, కొందరు రకరకాల కనుక్కుంటున్నారు, కొందరు బ్రిడ్జిలు కడుతున్నారు, కొందరు భూమి లోపట ఇవన్నీ తీసి కెమికల్స్ అన్ని తీస్తున్నారు, కొందరు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కడుతున్నారు, పాలిటీషియన్స్ గొప్ప గొప్ప ప్లాన్లు చేస్తున్నారు. తర్వాత ఈ యొక్క ఎకానమీ, ఈ యొక్క మొత్తము అందరికీ బిజినెస్ ఎలా చేయాలని పెద్ద పెద్ద ఇవన్నీ ఐడియాస్. తర్వాత పెద్ద పెద్ద దేవతలైన బ్రహ్మ, శివుడు, చంద్ర, సూర్య, వరుణ, మరుత్, వీళ్ళందరికీ మెయింటెనెన్స్ కోసం పవర్స్ కావాలి, పొజిషన్లు, ఇవన్నీ ఏంటంట భగవంతుని యొక్క చిట్టికెడు యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమద్ ఊర్జితమేవ తత్తత్ ఏవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. అంశ మన చిన్న తేజంలో నుంచి చిన్న పోర్షన్ వాళ్ళకు ఉంది కాబట్టి ఇలా చేయగలుగుతున్నారు. శ్రీకృష్ణ భగవానుడు వీళ్ళందరికీ కూడా తండ్రిలాగా అన్ని జీవరాశులకి మెయింటైన్ చేస్తున్నాడు, పోషిస్తున్నాడు అనమాట. మనకి ఏ కోరికలు ఉన్నాయో అవన్నీ చూసి మరి. సో ఇట్లా ఎవరైనా సరే మనం ఎక్కడ ఏ పవర్ చూసినా కూడా మనం ఏమనుకోవాలి, ఇదంతా భగవంతుని యొక్క కృప నుంచి వస్తున్నాయి అన్నమాట. కానీ జనాలు ఏమనుకుంటున్నారు, భగవంతుడు లేడు, నేనే అన్ని చేస్తున్నాను, ఇదంతా ఇల్యూషన్, ఇదంతా ఒక మాయ. ఈ మాయ ద్వారా ఏమనుకుంటున్నారు, అన్ని నేనే చేస్తున్నాను, నేనే అన్నిటికి కారణం నేనే. ఇదంతా కూడా ఏంటి, మాయ అంటే ఏంటి, నేను అనే అహంకారం ద్వారా ఇవన్నీ తెలుస్తుంది అనమాట. నేను ఈ పిల్లలందరినీ తల్లిదండ్రులని, నేను ఈ స్కూల్ టీచర్ని, స్కూల్ ప్రిన్సిపల్ని, అట్లా అనుకుంటున్నారు అందరు. సో మనం ఏం తెలుసుకోవాలి, మనం ఏదైనా సరే, మనము ఎంత పెద్దవాళ్ళమైనా సరే, ఎంత చిన్న వాళ్ళమైనా సరే, మనకు అన్నీ వచ్చేది భగవంతుని యొక్క ఆధ్వర్యంలో, ఆయన యొక్క పవర్స్లో చిటికెడు మనకు కొంచెం వచ్చింది కాబట్టి దాని ద్వారా అవన్నీ మనం చేయగలుగుతున్నాం అని చెప్పేసి. సో ఇది ఈరోజు యొక్క శ్లోకం యొక్క మీనింగ్. సో ఎవరికన్నా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఈరోజు టాపిక్ జనరల్. ఎస్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ, సుధా మాతాజీ. ప్రభుజీ, గురువు గారు కావాలని చాలా తపన ఉంది ప్రభుజీ. అంటే టైం అంతా వేస్ట్ అయిపోతుంది అన్న ఒక ఆరాటం ప్రభుజీ. అంటే ఎవరు క్లాసులు చెప్పినా వినాలి. ఎక్కడ ఏది ఉందంటే అంటే ఇస్కాన్ వల్లే ప్రభుజీ. అక్కడ ఇక్కడ ఎవరు చెప్పినా కూడా వింటున్నా ప్రభుజీ. అలా ఏమన్నా అట్లా వినకూడదా ప్రభుజీ? వినొచ్చు మాతాజీ, మీరు ఎంత వింటే అంత మంచిది. ఇస్కాన్ అని చెప్పారు కదా, మీరు ఇస్కాన్ లెక్చర్స్ అన్ని వినొచ్చు మీరు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఎస్, అది వింటే మంచిది. ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా సరే, ఇప్పుడు మీరు అందరు కంగ్రాచులేషన్స్, ఇంతమంది ఈరోజు 39 మంది జాయిన్ అయ్యారు ఈ కాల్లో. మీరందరూ ఏంటి, పొద్దున్నే లేచి ఎన్నో పనులు ఉంటాయి ఎవరికైనా సరే, అందులో మీరు ఏం చేశారు, మీ టైం తీసుకొని ఈ శ్రీమద్ భాగవతం క్లాస్ ఉంటుంది అని ఇందులో జాయిన్ అయ్యారు. సో శ్రీమద్ భాగవతం ప్రకారం ఏమని చెప్పారంటే, శుశ్రూషో శ్రద్ధధానస్య వాసుదేవ కథారుచి. ఎప్పుడైతే షాన్మహత్ సేవయా విప్ర పుణ్యతీర్థ నిసేవనాథ్. శుశ్రూషో శ్రద్ధధానస్య, ఎప్పుడైనా మీరందరూ కూడా శ్రద్ధగా సేవ చేశారు డివోటీస్కి, ఇప్పుడు కానీ పూర్వ జన్మలో కానీ, పోయిన జన్మలో కానీ, ఈ జన్మలో కానీ మీరు డివోటీస్కి సేవ చేశారు కాబట్టి మీకు ఏమవుతుంది, శుశ్రూషో శ్రద్ధధానస్య వాసుదేవ కథా రుచి. వాసుదేవ కథ వినడానికి ఆ రుచి ఏర్పడింది అనమాట. సో అది ఫస్ట్ స్టెప్ భక్తిలో ఏంటి, శ్రవణం. మనము క్లాస్ వినాలి అనే ఇంట్రెస్ట్ రావడం. సో కొందరు ఏం చేస్తారు, క్లాస్ ఇట్లా పెట్టేస్తారు, అటెండెన్స్ ఇచ్చేస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అట్లా కాదు, శ్రద్ధగా వినడం. క్లాస్ ఏమవుతుంది, ఆ భాగవతంలో ఆ కథ ఏముంది, దాంట్లో తాత్పర్యం ఏంటి, తర్వాత ప్రశ్నలు అడగడం, దాని తర్వాత దాని నుంచి ఆ అర్థం తెలుసుకోవడం, వేరే వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఏంటి, వాళ్ళ ద్వారా వచ్చిన ఆన్సర్స్ అవి కూడా విశ్లేషించడం, ఆ తర్వాత మరి దాంట్లో డిస్కస్ చేయడం. ఇదంతా
బోధయంత పరస్పరం కథయంతశ్చ మా తుష్యంతి చ రమంతి చ. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో భక్తులు చేయాల్సిన పని ఇది. అన్నిటికంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే శ్రవణం, వినడం. సో అట్లా మనకి అందరి దగ్గర ఇట్లా వినాలి అనే కోరిక ఉండడం కూడా మంచిది. సో అట్లా మనము వినడం అనేది చాలా ఇంపార్టెంట్. తద్వారా ఏమవుతుంది? సో ఫస్ట్ స్టెప్ వినడం, శ్రవణం. శుశ్రూషో శ్రద్ధానస్య, దాని తర్వాత శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థ అభద్రాన్ని విధునోతి సురత్సతాం. సో ఎప్పుడైతే శృణ్వతాం స్వకథా కృష్ణ, కృష్ణ భగవాన్ యొక్క కథ వినడం మొదలుపెట్టారో అది సెకండ్ స్టెప్. అప్పుడు ఏమవుతుంది? హృదయంతస్థో అభద్రాన్ని, మన హృదయంలో ఉన్న అన్ని అభద్రాలు తొలగిపోతాయి. తర్వాత వచ్చేసి మూడో స్టెప్ ఏంటి? నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ. సో మన అభద్ర ఫీలింగ్ ప్లస్ మన లోపల ఉన్న అన్ని రకరకాల అనర్థాలు ఇవన్నీ తొలగిపోతాయి అన్నమాట. ఓకే, ఐ థింక్ మన కృష్ణ బంధు ప్రభు దర్శన్ ఇస్తున్నారు. శ్రీల ప్రభుపాద్ కి జై. జై శ్రీ శ్రీ గౌర్నితాయ్ కి జై. గౌర్నితాయ్ కి జై. జై శ్రీ శ్రీ జగన్నాథ్ బలదేవ సుభద్ర మాయి కి జై. జై శ్రీ శ్రీ రాధా నీల మాధవ్ కి జై. లక్ష్మీ నరసింహదేవి కి జై. హరే కృష్ణ. సో మనకు అది ఫస్ట్ స్టెప్. సో మనకు వినడం అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం ఆ వినడం కూడా ఇంట్రెస్ట్ రావడం కూడా అందరికీ ఉండదు. అది ఉంది అంటే మనకి ఎంతో కృప, భగవంతుని యొక్క కృప వచ్చింది అని అర్థం. సో దాన్ని మనం వినియోగించుకొని మనము ఈ భగవంతుని కథ వినడము అట్లా చేయడము చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో రకరకాల మంది క్లాసెస్ ఇస్తూ ఉంటారు. సో మనం అన్నీ వినొచ్చు. మనకి ఎంత కెపాసిటీ ఉంది, మనకి ఎంత టైం ఉంది, దాన్ని బట్టి వినొచ్చు. శిక్షా గురువుస్ కూడా మనం ఎంతమంది దగ్గరైనా శిక్ష తీసుకోవచ్చు. శిక్షా గురువుస్ ఎంతమంది అయినా ఉండొచ్చు. కానీ దీక్ష మాత్రం దీక్షా గురువు ఒక్కరే ఉంటారు. సో ఆ దీక్షా గురువు గురించి కూడా మనం కృష్ణకి ప్రే చేయాలి. ఓ కృష్ణ, నాకు ఎవరు నా గురు మహారాజ్, నాకు దారి చూపించండి అని చెప్పి మనం చాలా సిన్సియర్గా సీరియస్గా ప్రేయర్ చేస్తే భగవంతుడు మనకు ఆటోమేటిక్గా మన గురువు ఎవరు అనేది స్లోగా రివీల్ చేస్తాడు. అంటే నెక్స్ట్ స్టెప్స్ ఇస్తారనమాట, ఎట్లా ఆ గురువు తోని మనం కనెక్ట్ కావాలి అని చెప్పేసి. అట్లా ఆ గురువు దగ్గర శరణాగతి తీసుకున్న తర్వాత వాళ్ళు కూడా చూస్తారు
ఈ పలానా క్యాండిడేట్ నిజంగానే చాంటింగ్ చేస్తున్నారా, సీరియస్గా ఉన్నారా, క్లాసెస్కి వస్తున్నారా, వీళ్ళ ఇంట్రెస్ట్ ఎలా ఉంది, అట్లీస్ట్ మినిమం 1 ఇయర్ అట్లా చూస్తారు. చూసి ఆ 1 ఇయర్ తర్వాత కొందరు దీక్ష ఇస్తారు, కొందరు 2 ఇయర్స్, కొందరు 10 ఇయర్స్ అట్లా కూడా తీసుకోవచ్చు. సో దాన్ని బట్టి గురువుని బట్టి ఉంటుంది. తర్వాత మన యొక్క ప్రోగ్రెస్ని బట్టి వీటన్నిటిని బట్టి ఉంటుంది అనమాట. సో ఎస్ మాతాజీ, మీకు ఆ, కథ వినడం ఇంట్రెస్ట్ ఉంటే అది మంచిదే. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. ప్రభుజీ, మనం భగవంతునికి చేసే ప్రేయర్ అంటే ఏ విధంగా ఉండాలి ప్రభు? జన్మ మృత్యు జరాచక్ర వలయం నుండి తప్పియమని మనం ప్రే చేయాలా, లేదా భగవద్ధామంకి తీసుకెళ్ళమని అట్లా ఎట్లా ఉండాలి ప్రభుజీ? మీరు మొన్న పొలవచ్చి శ్రీధర్ గురించి చెప్పినప్పుడు అట్లా అడిగినప్పుడు అది ఏ విధంగా ఉండాలి మన ప్రేయర్ అనేది ఎస్ ప్రభుజీ మాతాజీ. అలా. ఎస్ మాతాజీ. మీ ఇనిషియేటెడ్ నేమ్ జ్యోతి రాణి కమల. జ్యోతి రూప కమలాదేవి దాసి ప్రభుజీ. ఓకే, జ్యోతి రూప కమల మాతాజీ. జ్యోతి రూప కమల మాతాజీకి జై. సో మాతాజీ, ఎస్, మనము అంటే కొలవేచ శ్రీధర్ ప్యూర్ డివోటీ. చైతన్య మహాప్రభు ఆయన చేసే లీలల్లో ప్రతిరోజు ఒక 3 గంటలు తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళేవాడు. మినిమం 2 గంటలు ఆయనతోని డిబేట్ చేసేవాడు అనమాట. ఏంటి, పోయే అరటాకుల గురించి అడగడము, ప్రైస్ అడగడము. ఆయన రేట్ చెప్తాడు, రేట్ చెప్పినాక నువ్వు ఇంత ఎక్కువ చెప్తున్నావు రేటు, అట్లా బార్గెయిన్ చేయడము. తర్వాత ఆయన సగం రేట్కి అడగడము. ఆ తర్వాత ఇంకా ఇంకా తక్కువ అడుగుతాడు. లాస్ట్కి ఏం చేస్తాడు, ఫ్రీగా తీసుకొని వెళ్తాడు. ఫ్రీగా తీసుకొని నువ్వు ఏం చేస్తున్నావు ఈ పైసలన్నీ తీసుకెళ్ళి అంటే, నేను గంగా సగం డబ్బులంతా నేను గంగా పూజకే సేవ చేస్తున్నానంటే, నేను గంగా యొక్క తండ్రిని నేను అని చెప్పేసి అట్లా చెప్పుకుంటూ నవ్వుకుంటూ తీసుకొని వెళ్తాడనమాట. సో ఇట్లా భగవంతుడు, దేవాది దేవుడు, ఆయన బ్రహ్మ యొక్క ఒక్క రోజులో వచ్చిన దేవుడు చైతన్య మహాప్రభు, ఆయన 3 గంటలు 2 గంటలు అలా ఒక డివోటీతో స్పెండ్ చేస్తున్నాడంటే ఆయన ఎంతో స్పెషల్ డివోటీ. సో ఆ కోరిక అడిగినప్పుడు ఆయనే అసలు ఫస్ట్ నాకేమీ వద్దంటాడు. తర్వాత భగవంతుడు చాలా ఈగర్గా ఎంతో హ్యాపీగా చెప్తున్నాడు అనమాట, నీకు అన్ని అష్టసిద్ధులు ఇచ్చేస్తాను అని అంటే, నేను ఏం చేసుకోవాలి వాటితో అంటాడు. తర్వాత లేదు నీకు ఒక పెద్ద ఒక ప్లానెట్ ఇచ్చేస్తాను, ఆ ప్లానెట్ చేసుకొని నేను ఏం చేయాలి, నిన్ను చాలా రిచ్ పర్సన్ చేస్తాను, చాలా ఎంతో ధనవంతుడిగా చేస్తాను, ఆ ధనం చేసుకొని నేను ఏం చేసుకోవాలి, ఆ తర్వాత నీకు వైకుంఠ ఇచ్చేస్తాను, నీకు గోలోక బృందావని ఇచ్చేస్తాను, ఇట్లా నాకు ఇవన్నీ ఏం చేసుకోవాలని లాస్ట్కి ఆయన అంటున్నాడు అనమాట. భగవంతుడు ఇంత ఇంట్రెస్ట్గా అడుగుతున్నాడు కదా, నేను ఏదో ఒకటి అడగాలి ఇప్పుడు అని చెప్పేసి, అప్పుడు మీరు నిజంగా నాకు ఇవ్వాలంటే నాకు జన్మ ఏ జన్మ ఉంటే ఆ జన్మలో కూడా నాకు ఈ పిల్లవాడు నిమాయ్ నాతో వచ్చేసి ఒక గంట 2 గంటల సేపు నాతో బేరం ఆడి లాస్ట్కు నా దగ్గర ఈ బనానాస్, అరటిపళ్ళు ప్లస్ అరటాకులు ఫ్రీగా తీసుకొని వెళ్ళాలి, అదే అని ఆ కోరిక కోరుతాడనమాట. ఎందుకు అలా చేయడంలో భగవంతుడి యొక్క సంతోషం ఉంది. సో భగవంతుడికి అది సంతోషంగా ఉంది. సో భగవంతుడికి సంతోషంగా ఉంది కాబట్టి అదే కానివ్వండి, అదే నా కోరిక. సో అట్లా అనమాట. యాక్చువల్గా ఆ కొలవేచ శ్రీధర్ ఇంటికి ఒకసారి వెళ్తాడు చైతన్య మహాప్రభు. ఆ కొలవేచ శ్రీధర్ దగ్గర ఒక చెంబు ఉంటుందన్నమాట. ఆ చెంబు ఎన్నో సొట్లు పడి ఉంటుంది. అయితే ఆ చెంబుతో మార్నింగ్ పొద్దుగాల లేసి ఆయనే బయటికి వెళ్ళడము, తర్వాత స్నానం చేయడము, తర్వాత నీళ్లు తాగడము, ఏదైనా బట్టలు ఉతకడము, అన్నీ ఆ చెంబుతోనే పనులు చేస్తున్నాడు. సో ఒకసారి చైతన్య మహాప్రభు వచ్చేసి ఆ చెంబు తీసుకొని అందులో నీళ్లు ఉంటే అది తాగుతున్నాడు అనమాట. అప్పుడు కొలవెచ్చి శ్రీధర్ వచ్చేసి, ఓ కృష్ణ చైతన్య, మీరేంటి ఇలా తాగుతున్నారంటే, అప్పుడు చైతన్య మహాప్రభు కళ్ళల్లో నీళ్ళు వచ్చేసి ఆయన చెప్తున్నాడు అనమాట, నాకు నిజమైన భక్తి ఈరోజు వచ్చేసింది. ఎందుకంటే నువ్వు వాడిన వస్తువు నేను ఉపయోగించాను కాబట్టి, నువ్వు వాడిన వస్తువులో నీళ్లు నేను తాగాను కాబట్టి. అట్లా భగవంతుడు లేదా భగవంతుని యొక్క భక్తులు యూజ్ చేసిన వెజిల్స్ కానీ, వాళ్ళు వేసుకున్న బట్టలు కానీ, ఇవన్నీ చాలా గ్రేట్ అనమాట, గ్రేట్ వస్తువులు.
అట్లా అది రావడం చాలా ఇంపార్టెంట్. అది చైతన్య మహాప్రభు మనకు చెప్తున్నాడు. కొలవెచ్చ శ్రీధర్ వస్తువు వాడి అలా. సో, అట్లా కొలవెచ్చ శ్రీధర్ అనేది చాలా ప్యూర్ డివోటీ. కొలవెచ్చ శ్రీధర్ తర్వాత నెక్స్ట్ చైతన్య మహాప్రభు హరిదాస్ ఠాకూర్‌ని అడుగుతాడనమాట. సో, హరిదాస్ ఠాకూర్‌ని పిలిచేసి మహాప్రకాష్ లీలలో, "ఓ హరిదాస్, నువ్వు తెలుసా? నిన్ను 22 మార్కెట్ ప్లేసెస్‌లో 22 వీధులలో నిన్ను కొడుతున్నారు. ఆ కాజీ యొక్క భటులు. కొట్టేటప్పుడు నేను ఇమ్మీడియేట్‌గా సుదర్శన్ చక్ర, చక్ర, చక్ర అని పిలిచి మరీ వచ్చాను నేనక్కడికి. వచ్చి డైరెక్ట్‌గా వాళ్ళని సంహరిద్దాం అనుకుంటున్నాను. కానీ నువ్వేం చేస్తున్నావు? నువ్వు ప్రేయర్ చేస్తున్నావు. ఏమని? ఓ భగవంతుడా! వీళ్ళకి తెలీదు. వీళ్ళిలా నన్ను కొట్టేవాళ్ళు అసలు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలీదు. తెలిస్తే అలా చేయరు వాళ్ళు. వాళ్ళని రక్షించండి. వాళ్ళను క్షమించండి." ఆ టైంలో ఎలా ఉంది అంటే నేను అందరిని సంహరిస్తే నువ్వు ఇమ్మీడియేట్‌గా అందరికంటే ఎక్కువ నువ్వే బాధపడతావు. హ్మ్. నువ్వే ఎంతో బాధగా అయిపోతావు. ఎందుకు బాధ అయితావు? అయ్యో! వీళ్ళందరూ తెలియక వీళ్ళలా చంపారు గదా! వాళ్ళనందరిని నా వల్ల చనిపోయారు గదా! అని నువ్వు దిగులు పడతావు. అందుకని చెప్పి నేను వాళ్ళని చంపలేదు. ప్లస్ వాళ్ళ బాగు గురించి నువ్వు ప్రేయర్ చేస్తున్నావు. హ్మ్. ఇంకా లాస్ట్ నేనేం చేశాను తెలుసా? అని చెప్పేసి ఆయన శాల్వా, కండువా తీసేసి చూపిస్తాడనమాట ఎనకాల. ఇట్లా నీ శరీరం మొత్తం నా శరీరంతో చుట్టేశాను. వాళ్ళందరూ నిన్ను కొట్టే దెబ్బలన్నీ నేను తీసుకున్నాను అని చెప్పి చైతన్య మహాప్రభు ఆయనకు వీపు చూపిస్తాడనమాట. అప్పుడు అన్నీ ఆయన కొరడా దెబ్బలు అన్నీ కనిపిస్తాయి కాట్లు. అట్లా అవన్నీ చూపించిన తర్వాత హరిదాస్ ఠాకూర్ నువ్వో కోరిక కోరుకో. సో, అప్పుడు హరిదాస్ ఠాకూర్ గూడా నాకేమీ వద్దు అంటాడు. లేదు, 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 నువ్వు చాలా ఇంత గ్రేట్ డివోటీ. ఇన్ని రౌండ్స్ చాంటింగ్ చేస్తున్నావు నువ్వు. ఇంత ప్యూర్ డివోటీ. నీకేదైనా ఇవ్వాలనుకుంటున్నాను. ఏదైనా ఒకటి కోరుకో. అట్లా అడగగా ఇగ లాస్ట్‌కి ఆయన చెప్తాడనమాట. ఒకవేళ మీకు నిజంగా నాకేమన్నా ఇవ్వాలంటే జన్మ ఎన్ని జన్మలున్నా సరే, అన్ని జన్మల్లో మీ యొక్క భక్తుల ఇంట్లో ఎంగిలి దొరికే అవకాశం నాకివ్వండి. అంటే వాళ్ళు తిని వదిలేసిన వస్తువులుంటాయి గదా! అవి తినే భాగ్యం నాకివ్వండి అని. అలా కోరిక కోరి భక్తుల ఇంట్లో ఒక కుక్కగా, భక్తుల ఇంటి చుట్టుపక్కల ఒక కుక్కగా, వీధి కుక్కగా అట్లా నాకా జన్మ వస్తే భక్తులు తిని పారేసిన తర్వాత ఆకులేసేస్తారు గదా బయట, వాటి ద్వారా నేను తింటాను. అలా చెప్పి మళ్ళీ తర్వాత నెక్స్ట్ మూమెంట్ అనుకుంటున్నాడు ఆయన ఎంతో వినమ్రతా భావంతో అనుకుంటున్నాడు. అయ్యో! నేను ఇంత పెద్ద కోరిక కోరానేంటి? ఇది ఎంతో గొప్ప విషయము. అంటే ఒక భగవంతుని యొక్క భక్తుల తిని వదిలేసింది, అది తీసుకునేదంటే అది చాలా పెద్ద భాగ్యవంతమైన విషయం. నేను ఇంత పెద్ద కోరిక కోరానేంటి అని సిగ్గుపడుతుంటాడాయన. సో, అట్లా అన్నమాట. అట్లా ఈ గ్రేట్ డివోటీస్ అందరూ అలా అడుగుతారు. ఆ తర్వాత మహాప్రకాష్ లీల ఇంకా అయిపోతుంటే కొందరు డివోటీస్ వచ్చేసి, "మా ఫాదర్ సరిగ్గా చాంటింగ్ చేయట్లేడు. ఆయన భక్తిలో లేడు. ఆయనకు భక్తి ఇవ్వండి. మా పిల్లలు భక్తిలో లేరు. వాళ్ళకు భక్తి ఇవ్వండి." ఇట్లా కోరికలు కోరిన వాళ్ళు కూడా ఉన్నారు. సో, అందులో కూడా చైతన్య మహాప్రభు అందరియి తీర్చాడు ఆ కోరికలు. సో, మరి మనం ఎలా కోరిక కోరాలి? ఈ జన్మ, మృత్యు, జరా, వ్యాధి నుంచి వద్దని కోరిక కోరాలా? లేకపోతే కొలవేచి శ్రీధర్ లాగా కోరిక కోరాలా? లేకపోతే హరిదాస్ ఠాకూర్ లాగా కోరిక కోరాలా? సో, ఇదంతా ఏంటంటే మన యొక్క స్టేజ్‌ని బట్టి ఉంటుంది. మన యొక్క డిజైర్స్‌ని బట్టి ఉంటుంది. మనము వాళ్ళ అడుగుజాడలో నడవాలి. కానీ వాళ్ళని ఇమిటేట్ చేయలేము మనం. ఎగ్జాక్ట్ వాళ్ళలాగా మనం అట్లాగే చెప్పలేము. ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు అవసరాలు వచ్చేటప్పటికి మన మన కోరికలు, మన ప్రేయర్స్ కూడా మారిపోతాయి. సో, మనం సిన్సియర్‌గా మన కెపాసిటీని బట్టి మనము ఏదుంది అనేది. కానీ ప్రతిసారి మనం ఏది ప్రేయర్ చేసినా కూడా భగవంతుడిని ఒక లైన్ యాడ్ చేయాలి. "ఓ కృష్ణ, ఓ చైతన్య మహాప్రభు, మీకు ఇది సమ్మతమైతే, మీకిది ఇష్టమైతే" అని మీ కోరికలన్నీ చెప్పండి లిస్ట్. అలా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం కోరుకునేది ఎలా ఉంటుంది అంటే, ఒకవేళ తీరిందనుకో, అది నిజంగా మనం తట్టుకోగలుగుతామా? తెలీదు. కాబట్టి, "ఓ కృష్ణ, ఇది మీకు సమ్మతమైతే, ఇది మీకు ఇష్టమైతే" అట్లా మనము చెప్పి ఏమైనా కోరికలుంటే అలా కోరొచ్చనమాట. కానీ యూజువల్లీ మనమేంటంటే ప్రతీది కూడా భగవంతునికి ప్రీత్యర్థమా? ఇది నా ప్రీత్యర్థమా? హ్మ్. లేదా మనం ఏదైనా రిలీఫ్ కోసం అడుగుతున్నామా? ఒక రోగం వచ్చేసింది. ఆ రోగం నయం చేయమని అడుగుతున్నామా? ఆ! ఆ టెన్షన్ మనం భరించలేక ఆ టెన్షన్ నుంచి విముక్తి అడుగుతున్నామా? ఇవన్నీ కొంచెం మోక్షం టైప్ థింగ్స్. హ్మ్. ఇంకా కొందరేంటి కోరికలుంటాయి. అవి అడుగుతారు.
ఇంకా కొందరేంటి మిమ్మల్ని మంచిగా నిజమైన ప్రేయర్ ఏంటంటే, ఓ కృష్ణ, ఓ చైతన్య మహాప్రభు, మీకు ఏది ఏది ఇష్టమైతే దాన్ని ఆ విధంగా నా కోరికలు ఉండేలాగా చూడు. ప్లస్ నాకు శుద్ధ భక్తి ప్రసాదించు. అశుద్ధ భక్తి అంటే ఏంటి? మిమ్మల్ని ప్లీజ్ చేయాలి. నేను చేసే ప్రతి కార్యం, నేను చేసే ప్రతి వాక్కు, నేను చేసే ప్రతి విషయం అది మీకు ప్రీత్యర్థంగా ఉండాలి అని చెప్పి అట్లా కోరవచ్చు. బట్ మనం ఏ స్టేజ్‌లో ఉన్నా ఆ స్టేజ్‌లో కూడా కోరిక ఏదైనా సరే కోరుకోవచ్చు. కానీ ఒక లైన్ యాడ్ చేయండి. కృష్ణ ఇది మీకు ఇష్టమైతే, ఇది మీకు సమ్మతమైతే. ఓకేనా మాతాజీ? ఓకే ఓకే ప్రభుజీ. అంటే మన మనసులో ఉన్నది మనము తెలియజేయాల్సిన అవసరం లేదు కదా ప్రభుజీ. కృష్ణకు తెలిసి ఉంటదేమో కదా. యెస్ మాతాజీ. యెస్. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు ప్రభు, చాలా బాగా చెప్పింది. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభు. ధన్యవాదాలు ప్రణామం. మన మనసులో ఉన్న కోరిక వెల్లడించకున్నా గానీ ఎదుటి వాళ్ళకు ఒక కోరిక ఉంటది అనుకోండి ప్రభుజీ, వాళ్ళు భక్తిలోకి రావాలని, వాళ్ళకు కొన్ని ఆశలు ఉన్నాయి, మరి అవి నెరవేర్చాలని, మరి అలా నెరవేరాలి, ఆ నెరవేరిన తర్వాత వస్తాము, ఇలాంటి మాటలు వింటుంటాం కదా ప్రభుజీ. మరి వాళ్ళ కొరకు మనం అట్లా చేయొచ్చా ప్రభుజీ? ప్రే చేయొచ్చా? మరి వాళ్ళ కోరికలు తీర్చండి, వాళ్ళని భక్తిలోకి రానివ్వండి అని మనం అడగొచ్చా ప్రభుజీ? వాళ్ళను భక్తిలోకి తీసుకురమ్మని డెఫినెట్‌గా అడగాలి. అది మంచిది. మంచి ప్రేయర్ అది. కానీ వాళ్ళ కోరికలు తీర్చండి. వాళ్ళొక కండిషన్ పెట్టారు. ఆ కండిషన్‌లో వాళ్ళ కండిషన్ తీరిస్తేనే వాళ్ళు భక్తిలోకి వస్తారంట. అట్లా ఆ కండిషన్ తీర్చండి. ఆ కోరిక వాళ్ళకి తీర్చండి అని మనం ప్రేయర్ చే అంటే అది కూడా ఏంటంటే కృష్ణ మీకు సమ్మతమైతే అని యాడ్ చేసి అంతే. చేయండి. ఎందుకంటే ఇప్పుడు మారే కృష్ణ రాకేకి, రాకే కృష్ణ మారేకి. కృష్ణ ఎవరినన్నా నేను రక్షించాలి అని అనుకుంటే ఇంకా వాళ్ళని ఎవ్వరూ చంపలేరు. కృష్ణ ఎవరినైనా చంపాలని డిసైడ్ అయిపోతే ఇంకా వాళ్ళెవ్వరిని రక్షించలేరు. ఎవ్వరు కూడా వాళ్ళని రక్షించలేరు. అట్లాగే ఎవరైనా లైఫ్‌లో ఏదైనా జరుగుతుంది అంటే కృష్ణ శాంక్షన్ ఆల్రెడీ ఉంటేనే అలా జరుగుతుంది. వాళ్ళకి ఆ కోరిక తీరట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే కృష్ణ అది వాళ్ళకు ఇవ్వడానికి రెడీగా లేడు. ఎందుకు? కొన్ని జన్మలకు అలా ఇచ్చాడేమో. ఆ ఇవ్వగానే మర్చిపోతున్నారు. మర్చిపోయి ఇంకా అడుగుతున్నారేమో. సో, కృష్ణ ఓకే. ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాడు. వాళ్ళకో లెసన్ చెప్పాలని స్టాప్ పెట్టాడు. మళ్ళీ మనం వెళ్లి మనం ఇంటర్వ్యూన్ అయిపోయి మళ్ళీ కృష్ణని వాళ్ళకి ఆ కోరిక తీర్చమంటే వాళ్ళ కోరిక తీరిస్తే ఇంకా దూరం అవుతారేమో. మనకు తెలీదది. సరే. కృష్ణకి తెలుసు. కాబట్టి మనకు ఎవరైనా కొందరికేంటి కొందరి కోరికలు తీరిస్తే చాలా సంతోషంతోటి వాళ్ళు ఇంకా వినమ్రత అయిపోతారనమాట. అయ్యో! నాకు అసలు ఏ కెపాసిటీ లేదు. నాకు ఏ అర్హత లేదు. అయినా కూడా కృష్ణ నువ్వు నాకు ఇన్ని ఇచ్చావా? ఇవన్నీ ఇచ్చావా? అని చెప్పి వాళ్ళ యొక్క సరెండర్, వాళ్ళ యొక్క శరణాగతి పెరుగుతుంది. కొందరికేమవుతుంది? ఒక్క కోరిక తీరగానే ఓహ్! కోరిక తీరిపోయింది కదా! నేను చాలా గ్రేట్ పర్సన్. నేను 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 చేయబట్టి ఈ పనులన్నీ అవుతున్నాయి. నేను ఇంత పలుకుబడి ఇదంతా నా వల్ల వస్తుంది అని చెప్పి గర్వం స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. సో, అట్లా ఆ గర్వంగా ఉండే వాళ్ళకి కృష్ణ ఏం చేస్తాడంటే కొన్ని ఇవ్వడు. ఎందుకంటే వాళ్ళ గర్వం పెరుగుతుంది ఇస్తే. కాబట్టి మనం అలా కోరిక కోరామనుకోండి, వాళ్ళకి ఇంకా గర్వం పెరిగి భక్తికి ఇంకా దూరం అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం హరే ఫస్ట్ కృష్ణ. లైన్ ఏంటి? కృష్ణ మీకు ఇష్టమైతే, కృష్ణ మీకు సమ్మతమైతే అట్లా. సో, అట్లా పెట్టి చేయొచ్చు. కానీ ఏదైనా కూడా మనం తీసేటప్పుడు ఫస్ట్ పాయింట్ ఈ కోరిక నా చుట్టాలు, నా ఫ్యామిలీ మెంబర్స్ ప్రీత్యర్థం జరుగుతుందా ఈ కోరిక? లేదా కృష్ణ ప్రీత్యర్థమా? ఈ కోరిక కోరడం వల్ల కృష్ణకు ప్రియంగా ఉందా? మనకిష్టంగా ఉందా? అది కూడా తెలుసుకోవాలి మనం. సో, కృష్ణకి ప్లీజ్ అవుతున్నాడనుకోండి, కృష్ణకి ఇష్టం ఇలా చేస్తే. సపోజ్ మనం బుక్ డిస్ట్రిబ్యూషన్‌కి వెళ్ళాలి. బుక్ డిస్ట్రిబ్యూషన్‌కి వెళ్ళి నలుగురికి బుక్స్ పంచామనుకోండి. కృష్ణకి చైతన్య మహాప్రభు మిషన్ అది. సో, డెఫినిట్‌గా ఆయన హ్యాపీ అవుతాడు. లేదా జన్మాష్టమి రోజు ఫాస్టింగ్ ఉన్నామనుకోండి. ఆ! లేదా ఏకాదశి రోజు ఫాలో అవుతున్నామనుకోండి. కృష్ణ ప్లీజ్ అవుతాడు. అది మనకు తెలుసు. సో, ఇట్లా చేసినామనుకోండి అది పర్వాలేదు. చాంటింగ్ చేస్తున్నాం. అటెంటింగ్‌గా కరెక్ట్‌గా చాలా ఫోకస్డ్‌గా చాంటింగ్ చేయాలి కృష్ణ. అట్లాంటి ప్రేయర్స్ చేశామనుకోండి అది కృష్ణ ప్రీత్యర్థం జరుగుతుంది అవన్నీ. సో, అట్లా ఓకే.
కానీ నేను స్వీట్స్ తినొద్దు, ఆ, నేను ఒక పొద్దు ఉండేటట్టు చూడు, నా వెయిట్ తగ్గేటట్టు చూడు, వెయిట్ ఎందుకు తగ్గాలి, నేను వెయిట్ తగ్గితే నేను మంచిగా కనబడతాను, అందరికీ అందంగా కనబడతాను, హెల్తీగా కనబడతాను. సో ఇట్లా ఉన్నాయనుకోండి, ఇవన్నీ ఏంటి మన కోరికలు, రైట్? మన ప్రీత్యర్థం. సో మన ప్రీత్యర్థం మనం ఏం చేస్తున్నాం, ఇవి కూడా కృష్ణకి ఆయనకి ఏదో చేసినట్టు మనం ఇలా చేస్తున్నాం అనమాట. సో మనం ఏది అడిగినా సరే, మనం ఏ పని చేసినా సరే, ఇది కృష్ణ ఇష్టమైనది చేస్తున్నానా, నా ఇష్టమైందని చేస్తున్నానా, ఇది ఒక్కటి చూసుకోవాలి మనం. కృష్ణకి ఇష్టమైంది అనుకోండి చేయొచ్చు, మనకి ఇష్టమైంది అనుకోండి అది చేయవలసిన అవసరం లేదు. మన స్వార్థపూరితది ఏది మనం ప్రే చేయకూడదు ప్రభుజీ. అంటే మనం డివోషన్లో అడ్వాన్స్ అవుతుంటే మాతాజీ, ఉమ్. కానీ కొన్ని సార్లు కొన్ని మనం కూడా తట్టుకోలేని విషయాలు కొన్ని ఉంటాయి. అందులో మనము కృష్ణ నాకు హెల్ప్ చేయి, మా ఫ్యామిలీకి ఇలాంటి పరిస్థితిలో హెల్ప్ చేయి, అట్లా చేయొచ్చు ప్రేయర్. ఎట్లాగూ ఇంకా కృష్ణ ప్రీత్యర్థమే కదా, ఎట్లయినా పర్లేదు అని మనం అన్ని అణుచుకొని ఉండవలసిన అవసరం లేదు. ఆ, మన తరహాన్ని బట్టి, మన డివోషన్ బట్టి, మన ఏ స్థాయిలో ఉన్నాం దాన్ని బట్టి మనము ప్రేయర్స్ చేయొచ్చు. కానీ ప్రేయర్స్ చాలా పవర్ఫుల్. మనం ఏదైనా సరే ఆ ప్రేయర్స్ ద్వారా మనం కృష్ణకి బాగా దగ్గర అవుతాం అనమాట. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. భగవద్ధామం నుంచి వచ్చాము, మనం భగవద్ధామం వెళ్ళాలి అనుకోవడం, భగవంతునికి సేవ చేయాలి అనుకోవడం కూడా స్వార్థమే అవుతుందా ప్రభుజీ? ఏమి కాదు మాతాజీ, ఎందుకంటే భగవద్ధామానికి మనం ఎందుకు వెళ్తున్నాం మళ్ళీ? కృష్ణ దగ్గర ఉండడానికి, కృష్ణ రైట్, సేవకులుగా ఉండాలని. రైట్. సో కృష్ణ సేవ చేయడానికి అక్కడికి వెళ్తున్నాము. ప్రభుపాద వచ్చాడు, మనందరం బ్యాక్ టు గాడ్ హెడ్ వెళ్ళాలి అని చెప్పి. సో మనం శ్రీమద్ భాగవతం ఇవన్నీ చదివితే కొన్నిసార్లు ఏంటి, యథా తథావా విదధాతు లంపటో, మీరు ఏమైనా చేయండి కృష్ణ, మీరు నన్ను కరుణించి చూడండి, లేదా నన్ను మీ కాలు కింద నలిపేయండి, అయినా కూడా ఆ, మమ జన్మనీశ్వరే భక్తిర్ మీ యొక్క జన్మాంతరము మీ యొక్క భక్తిలో ఉంటాను. అది అల్టిమేట్ ప్రేయర్, అది చాలా హైయెస్ట్ ప్రేయర్ అనమాట. సో ఇప్పుడు కృష్ణ ప్రీత్యర్థం అనుకొని మనం గోలోక బృందావన్పై సర్వీస్ చేసే బదులు, నువ్వు ఇక్కడి నుంచి చనిపోయిన తర్వాత నువ్వు ఇంకో ప్లానెట్కి వెళ్ళు, అక్కడ ప్రీచింగ్ చేయి అని కృష్ణ పంపించాడు అనుకోండి, మనం ఏం చేస్తాం, అక్కడికి వెళ్ళి కృష్ణ అసైన్మెంట్ ఇస్తే మళ్ళీ వెళ్తాం, రైట్? అవును. సో మనము గోలోక బృందావన్కి వెళ్ళడానికి దగ్గర అయ్యేలా ప్రేయర్ చేయడం తప్పేం కాదు. అలాగే కృష్ణ మీ ఇష్టం, మీరు శ్రీల ప్రభుపాద ఏం చేశాడు, జలదూతలా వెళ్ళేటప్పుడు, నేను పప్పెట్ని, మీ యొక్క పప్పెట్, మీరు నన్ను ఏమైనా చేయండి, మీరు నాకు ఏమన్నా మాటలు ఇస్తే ఆ మాటల ద్వారా ఈ వెస్టర్న్ పీపుల్కి, ఈ అమెరికన్స్కి, వాళ్ళందరికీ నేను మీ యొక్క ప్రచారం చెప్పడానికి వెళ్తున్నాను, ఇంకా అంతా మీ ఇష్టం. ఇప్పుడు నేను ప్రయత్నం అయితే చేస్తున్నాను, కానీ అది వర్క్ అవుతుందా కాదా అదంతా మీ ఇష్టం, మీ చేతిలో ఉంది అని చెప్పి అలా ప్రేయర్ చేశాడు అనమాట. సో అట్లా మనం గోలోక బృందావనానికి వెళ్ళడానికి ప్రేయర్ చేయడం తప్పేం కాదు, చేయొచ్చు. ఇక్కడ ఉన్న మీ సేవను ఇవ్వండి అని ఎస్, అడగడం. ఇక్కడున్నా మీ సేవ ఇవ్వండి, గోలోక బృందావనం వెళ్ళినా కూడా మీ సేవే ఉంటుంది. సో ఆ. భక్తిలో బాగా ఎదిగినప్పుడు గోలోక బృందావనం వెళ్ళాలని కూడా కోరిక కొందరు డివోటీస్కి ఉండదు. ఇంకా ఆ. స్టార్టింగ్ స్టేజ్లో అది ఉంటుంది, కానీ ఇక్కడైనా నేను సేవ చేస్తాను, అక్కడైనా సేవ చేస్తాను, నువ్వు నన్ను నరకానికి పంపిస్తావా, అక్కడ కూడా నీ నామమే తీసుకుంటాము, సేవ చేసుకుంటాను, కానీ నిన్ను ఎప్పుడు మర్చిపోకుండా ఉమ్. ఎల్లప్పుడూ గుర్తుంచుకునేటట్టు అని మనం ప్రేయర్ కంపల్సరీ చేయాలి అట్లా. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ. నిత్యానంద ప్రభు ఎందుకు చైతన్య మహాప్రభుకి దూరంగా ఉన్నాడు ప్రభుజీ? రజలీలలో అట్లా అయితే దగ్గర ఉంటారు కదా, ఏ లీలలో అయినా ఎప్పుడు దూరంగా ఉన్నారు కదా ప్రభుజీ. మీరు అక్కడ ప్రచారం చేయండి అని అట్లా పంపించేది కదా ప్రభుజీ, మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు, చైతన్య మహాప్రభు దగ్గరికి వచ్చినప్పుడు.
దూరం ఏం లేరు మాతాజీ. వాళ్ళు ఇంటిమేట్ గానే ఉండేవాళ్ళు. కాకపోతే సంకీర్తన్ మూమెంట్ అయ్యేంత వరకు వీళ్ళు చైతన్య మహాప్రభు వచ్చిన రీజన్ ఏంటి? 2 రీజన్స్. ఒకటి సంకీర్తన్ మూమెంట్ స్టార్ట్ చేయడం ఒకటి, ఈ భగవంతుని నామం అందరితో చెప్పించడం ఒకటి. అవి బహిరంగ రీజన్స్. ఇంటర్నల్ రీజన్స్ ఏంటి? రాధారాణి యొక్క ఆమె యొక్క భావం ఎలా ఉంది, కృష్ణాన్ని చూసినప్పుడు ఆమె ఏం అనుభవిస్తుంది అది చూడడానికి. సో చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు నిత్యానంద ప్రభు ఆయనే చైతన్య మహాప్రభు కంటే ముందే జన్మించాడు. ఆయన కూడా ఆ చైతన్య నిత్యానంద ప్రభు ఆయన లీలలో ఆయన చేస్తూనే ఉన్నాడు. ఎప్పుడైతే సంకీర్తన స్టార్ట్ అవుతుందో, చైతన్య మహాప్రభు ఎప్పుడైతే ఆయన దీక్ష తీసుకుంటాడో అప్పటికే వచ్చేస్తాడు. వచ్చేసి నిత్యానంద ప్రభు వాళ్ళందరూ కలిసేసుకొని అప్పటి నుంచి సంకీర్తన అంతా వాళ్ళు కలిసే చేస్తుంటారు. ప్లస్ ఆయన ఏంటంటే అసైన్మెంట్స్ ఇస్తూ ఉంటాడు అనమాట. నువ్వు ఇక్కడికి వెళ్ళి ప్రీచ్ చేయి, వీళ్ళకి పోయి చెప్పండి అట్లా అని. సో అట్లా అందరితో చెప్తున్నాడు. జస్ట్ హరిదాస్ ఠాకూర్ అండ్ నిత్యానంద ప్రభు వాళ్ళిద్దరు ఒక టీం. వాళ్ళిద్దరు కలిసి ప్రీచింగ్ చేసేవాళ్ళు అనమాట. సో జగాయమదాయి వాళ్ళ దగ్గరికి పంపించినప్పుడు కూడా ఇంటింటికి వెళ్ళి అక్కడ ప్రచారం చేసేవాళ్ళు వాళ్ళు. సో కలిసే ఉన్నారు మాతాజీ వాళ్ళు. లీలలో ఎప్పుడైతే ఈ చైతన్య మహాప్రభు ఆయన దీక్ష తీసుకుంటాడో అప్పటి నుంచి నిత్యానంద ప్రభు వీళ్ళందరూ కలిసే ఉన్నారు. ఓకే ఓకే ఓకే, ఇంకేమైనా ప్రశ్నలు? ఓకే, లేకపోతే ఇక్కడ ఆపుదాము. మిగతాది నెక్స్ట్ వారం చూద్దాం. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృందికి జాయ్. శ్రీల ప్రభుపాదికి జాయ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామాలు. ధన్యవాద ప్రణామం. ప్రభుజీ థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. ధన్యవాదాలు ప్రభు. మీ క్లాసులో అమూల్యమైన మాటలు చెప్తారు. అన్ని స్తుతులు అన్ని శ్రీల ప్రభుపాదులకే. శ్రీల ప్రభుపాదికి జాయ్. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామాలు.